Hi everyone, this is Arjun. We are from Project Craft Software Academy. సో ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది ఫ్రెషర్స్ ఫేస్ చేసేటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రాబ్లం క్లియర్గా డీటెయిల్గా తెలుసుకున్నాం. సో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు సబ్జెక్ట్ లేకోకుండా డైరెక్ట్గా జాబ్స్కి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. గుడ్, కానీ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి మనం సబ్జెక్ట్ లేకోకుండా కంపెనీలోకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగేటువంటి ప్రాజెక్ట్ వర్క్ కానీ అక్కడ జరిగేటువంటి ఏదైనా మీటింగ్స్ కానీ ఎవరికి అర్థం కావు. సో ఎవరి మీద డిపెండ్ అయ్యి బ్యాక్డోర్ సపోర్ట్ లేకపోతే తీసుకొని వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. ఒక జెన్యూన్ సిచ్యువేషన్ ఇక్కడ, మీరు ఒకసారి ఒక కంపెనీలో జాయిన్ అయితే మీ మీద ఒక పిఎఫ్ అనేది క్రియేట్ అవుతుంది. సో తర్వాత మీరు ఒక స్టార్టప్లో జాయిన్ అయితే ఆ స్టార్టప్ ఎన్ని రోజులతో తెలియదు, ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళు శాలరీస్ ఇస్తారో తెలియదు, ఒకవేళ ఇచ్చినా కానీ అది ఎన్ని రోజులు ఇస్తారో కూడా తెలియదు. సో నేను చూడటువంటి ఈ సిచ్యువేషన్స్లో 3 to 4 monthsలో జాబ్స్ తీసేయడం కానీ వాళ్ళకి అన్నెసెసరీ పిఎఫ్ అనేది క్రియేట్ అవ్వడం కానీ జరిగింది. అంటే వాళ్ళ యొక్క కెరియర్లో ఫస్ట్ ఫెయిల్యూర్ అనేది అక్కడ ఉంది కాబట్టి సో చాలామంది మళ్ళీ చదవడానికి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీకు ఒక 4-5 months లేట్ అయినా మంచి ఆర్గనైజేషన్స్లో ప్రాక్టికల్గా నీట్గా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కొంచెం లేట్ అయినా మీ కెరీర్కి ఇబ్బంది ఉంటుంది. చాలామంది ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ చాలామంది 2007, 8, 9, 12 అక్కడి నుంచి కూడా చాలామంది ప్రిపేర్ అవుతూ జాబుల కోసం ట్రై చేసుకుంటూ వస్తున్నారు. అలాంటిది ఎక్స్పీరియన్స్ లేని ప్రాబ్లం ఫ్రెషర్స్కి ఎందుకు అర్థం కావట్లేదు. సో వాళ్ళు డైరెక్ట్గా జాబ్లోకి వెళ్ళాలని అనుకుంటున్నారు, సబ్జెక్ట్ లేకపోకుండా ఎలా వెళ్తారు, ఏం చేస్తారు. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి సిచ్యువేషన్ని క్రియేట్ చేయడం కెరియర్లో. అందుకోసమని ఫ్రెషర్స్కి క్లియర్గా మా స్టేట్మెంట్ ఏంటంటే మంచిగా ఒక 4-5 months లేదా 6 months ఒక కోర్స్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ని క్లియర్ చేసుకొని ఒక మంచి ఇంటర్న్షిప్ చేసి మీరు ఇండస్ట్రీకి రెడీగా ఉండాలి మార్కెట్లో. అంతేగాని ఎవరో ఒక స్టార్టప్లోనో లేకపోతే ఎంఎన్సీలో జాబ్ ఇప్పిస్తారు, దాన్ వెల్ అండ్ గుడ్. మీరు సబ్జెక్ట్ ఉన్న తర్వాత వెళ్ళి వేరే రూట్ తీసుకున్నా యూ కెన్ స్టాండ్ దేర్, మీరు అక్కడ నిలబడచ్చు. అంతేగాని ఏం లేకోకుండా అట్లీస్ట్ బయోడేటా రాదు, రెజ్యూమే ప్రిపరేషన్ రాదు, బేసిక్ కోడింగ్ స్కిల్స్ ఉండవు, తర్వాత అనలిటికల్ స్కిల్స్ ఉండవు, కమ్యూనికేషన్ ఉండదు. ఇలాంటి వాళ్ళు డబ్బు కట్టిన తర్వాత కూడా అక్కడ ఏమవుతుందండి? ఏమీ కాదు. ఎండ్ ఆఫ్ ద డే 2-3 monthsలో కల్లా మనం బయటకు వచ్చేస్తాం. సో ఎందుకంటే వాళ్ళు మీ మీదనే వేస్తారు. తర్వాత మీ పర్ఫార్మెన్స్ లేదు, అండ్ మీ యొక్క స్టేట్మెంట్ లేదు, మీ యొక్క క్వాలిటీ లేదు, స్కిల్స్ లేవని తర్వాత మీ మీదనే వేస్తారు. సో ఇండైరెక్ట్గా మీరు మీ కెరియర్లో ఒక రెడ్ మార్క్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఇప్పటి వరకు జరిగిన వాళ్ళందరికీ ఒక సజెషన్, జరగబోయే వాళ్ళకి ఒక సజెషన్. ఇప్పటి వరకు అలా ఫేస్ చేసి 3-4 months or 6 months వెయిట్ చేసి అన్నెసెసరీ పిఎఫ్ క్రియేట్ అయిన వాళ్ళకి మాత్రం నేను చెప్పేది ఏంటంటే మీ కాడ సబ్జెక్ట్ ఉంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, అది ఎవరు పట్టించుకోరు కూడా, అది వాళ్ళకి. రెండోది ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఇలాంటి వాటిల్లో నిలుపుకోకుండా స్ట్రైట్గా మంచి ఆర్గనైజేషన్లో ఎలా పడితే అలా కాదు. నేను చూడంగా 6 months 1 year కోర్స్ అయిపోయింది, బేసిక్ స్కిల్స్ కానీ రావు. అలాంటి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి మీరు ఏం సాధిస్తారు? మీరు క్వాలిటీగా చెక్ చేసుకోండి, క్లియర్గా ప్రాసెస్ చేసుకోండి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ చేరి డబ్బులు పోగొట్టుకొని కెరీర్కి గ్యాప్ ఇచ్చుకునేటువంటి చేయొద్దు. సో మా యొక్క ప్రాజెక్ట్ కార్ప్ అకాడమీలో పర్ఫెక్ట్గా నీట్గా ప్రాజెక్ట్, కోర్స్, మాక్ ఇంటర్వ్యూస్, మాక్ టెస్ట్, ఇంటర్న్షిప్, కమ్యూనికేషన్ క్లాసెస్ క్లియర్గా నీట్గా కార్పొరేట్ కంపెనీలో ఇవ్వబడుతున్నాం. సో అంతేగాని మీరు వెరిఫై చేసుకొని క్లియర్గా మన యొక్క ఆర్గనైజేషన్లో చేరవాలని చేయాలి. ఇది మేము ఈ యొక్క మార్కెట్లో చూసినటువంటి ఒక పెద్ద డ్రాబ్యాక్ ఫర్ ఫ్రెషర్స్. సో ప్లీజ్ టేక్ కేర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ ప్రాజెక్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్.